హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇవాళ లేచిన తర్వాత మైండ్ అంతా ఏంటోలాగా ఉందనమాట నాకు. ఎందుకంటే మా హస్బెండ్‌కి కొంచెం జలుబు చేసింది కదా! ఆయన డల్‌గా ఉండేటప్పటికి ఆయనను చూసి ఇంకా నాకు కూడా కొంచెం డల్‌గా అనిపిస్తుంది. అయితే ఫస్ట్ ఇంకా ఇక్కడ కిచెన్‌లోకొచ్చి కాఫీ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇవాళ నార్మల్‌గా చెప్పాలంటే పనైతే ఎక్కువ ఏం లేదు నాకు. జస్ట్ కుకింగ్ చేసుకోవడం ఒక్కటే ఉంది. అయితే అంట్లు అవన్నీ గూడా బట్టలు, అంట్లు అన్నీ నిన్న ఈవినింగే చేసేసుకున్నాను గాబట్టి, ఇవాళ కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే డైలీ పని చేసి, చేసి బోరొస్తుంది. ఒకరోజు ఇట్లా కొంచెం నాకు నచ్చినట్టుగా టైం పాస్ జేసుకోవడము, ఏదో ఒకటి ఇంక చేద్దామన్నట్టు అనుకుంటున్నాను. అయితే ఇంకా మా హస్బెండ్ అయితే కాసేపు పడుకొని లేచి ఇంకా డ్యూటీకి వెళ్దామని జెప్పి వచ్చారనమాట. ఆల్రెడీ మార్నింగ్ 6:00 లోపే వెళ్ళిపోయారు డ్యూటీకి. ఇంకా కొంచెం ఇలా డల్‌గా ఉంది గదా! అందుకని కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొని లేచి వెళ్దామని జెప్పి ఇంకొచ్చి పడుకున్నారు. నేనైతే ఇక్కడ కాఫీ కలుపుకొని కొంచెం నా కాఫీ టైంని నేను స్పెండ్ జేస్తున్నాను. పొద్దున్నుంచి ఫోన్ మాట్లాడడమేనండి మా అమ్మతోని. మార్నింగ్ ఎప్పుడు డైలీ గూడా నేను అమ్మతో ఫోన్ మాట్లాడిన తర్వాత ఇంకా నా రొటీన్ అనేది స్టార్ట్ చేస్తాననమాట. ఇంకా మా హస్బెండ్ గూడా ఇంకా లేచేసేసరికి ఆయన కోసం టీ పెడుతున్నాను. కొంచెం టీ తాగితే రిలాక్స్‌గా ఉంటుందని జెప్పి. అలాగే ఇవాళ ఏమనుకున్నానంటే ఎలాగో పనేం లేదు కాబట్టి మీల్స్ గూడా బయట నుంచి తెప్పించుకొని తినేస్తే బావుంటుంది గదా! ఇంకా అది వంట చేసే పని గూడా ఉండదు అని జెప్పి అనిపిచ్చింది. అయితే నార్మల్‌గా నాకు బయటవి ఇష్టముండదు టేస్ట్. బయట అంత టేస్ట్‌గా వండరు గదా! అందుకనే నాకిష్టం ఉండదు. కాకపోతే ఇంక ఏదో ఒకటి అడ్జస్ట్ అయ్యి ఈ పూటకి తినేద్దామని జెప్పి అనుకున్నాను. కాకపోతే ఏంటంటే టేస్ట్ బాగోదు గానీ, కొంచెం నీట్‌గా వండుతారనమాట. ఇంకా అందుకని సరే తెప్పిచ్చేసుకుందాం అనుకున్నాను ఫస్ట్. మా హస్బెండ్‌తో చెప్పాను గూడా బయట నుంచి తెచ్చేయమని. సరే అన్నారు ఆయన గూడా. ఇంకా తెప్పించుకుందాం అనుకున్నాను గానీ, ఇంకా తర్వాత ఈయన వైట్ రైస్ తినకూడదు గదా అని గుర్తొచ్చి, ఇంకా వద్దులే అని క్యాన్సిల్ చేసేసాను. ఇంట్లోనే బ్రౌన్ రైస్ నానబెట్టేస్తున్నాను. 2 అవర్స్ నానితే వండేయొచ్చు కదా అని జెప్పి. ఇంకా ఇదెప్పుడో తెచ్చారనమాట బ్రౌన్ రైస్. 5 కేజీస్ ఒకటేసారి తెచ్చేసేసరికి మేమేం చేసామంటే కొన్ని రోజులు వాడాము. తర్వాత ఇంకా అవి అలాగే పక్కన పెట్టేసాము. అందుకని కొంచెము బియ్యం ఉండలు కట్టినట్టుగా అయింది. కాపోతే బియ్యం అంతా బానే ఉంది. సో, అందుకనే కొంచెం ఏరినట్టు చేశాను. ఇంకా కడిగి నానబోసేసానండి బియ్యం అయితే. తర్వాత 2 అవర్స్ అయితే ఇంకా బియ్యం స్టవ్ మీద పెట్టేసాను కుక్కర్‌లో. అది ఇంకా విజిల్స్ వస్తూ ఉంది. ఈలోపు మా హస్బెండ్ ఫోన్ చేసి వంట అయిందా అని అనేసరికి ఇంకా కూరగాయలు తరిగి కూర చేయాలన్నమాట. బియ్యం పెట్టేసాను. ఇంక కూరగాయలు తరుక్కుందాం అనుకునేటప్పటికి ఫోన్ వచ్చింది. నేనైతే అన్నం ఒకటే అయిందని చెప్పాను. ఇంకా ఆయన హోటల్ నుంచి కర్రీస్ అవి తెస్తా అన్నారు. సరేలే అని నేను కూడా అనుకున్నాననమాట. ఇంకా తర్వాత అలా తెస్తానని 2:00కి చెప్పి ఆయన 3:30కి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ టెంపుల్‌కి ఎవరో ముఖ్యమైన పర్సన్ ఎవరో వస్తున్నారంట. అందుకని ఆగిపోవాల్సొచ్చింది ఈయన. సో, ఇట్లనే ఈయనకి షుగర్ పెరగడానికి ఇది కూడా ఒక రీజన్ అనిపిస్తది నాకు. టైంతోని ఫుడ్ కూడా అవసరమే కదా! షుగర్ ఉన్న వాళ్ళకి టైంకి ఫుడ్ తీసుకోకపోతే కూడా షుగర్ పెరుగుతుంది. సో, అందుకని చెప్పి ఇంక లేట్ అయిపోయింది ఆయన రావటము. ఇంక నేను మధ్యాహ్నం ఎందుకో నాకు తినాలనిపించలేదు అన్నము. నేను ఇంక అన్నం అయితే తినలేదు. స్కిప్ చేసేసాను. ఒక మామిడి పండు ఉంటే అది తిన్నాననమాట. ఇంకా మా హస్బెండ్ అయితే లంచ్‌కి వస్తూ ఇంకా పప్పు, కర్రీ అవి తీసుకొనొచ్చారేవో. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయనకైతే లంచ్ పెట్టేశాను. నేను ఈవినింగే ఇంకా టీ బిస్కెట్ తిన్నాను. ఈవినింగ్ ఆకలేసింది. మాకిక్కడ అసలు స్నాక్ ఐటెమ్స్ అస్సలేం దొరకవండి. అందుకే నేను బిస్కెట్లు కూడా తెప్పించి ఉంచుకుంటాను. గమ్మున ఆకలేసినప్పుడు తిని వాటర్ తాగితే సరిపోతుందని చెప్పి. ఇక్కడ చూసారా అన్నం అడుగంటింది. కొంచెం విజిల్స్ ఎక్కువ వచ్చేటప్పటికి వాటర్ అయిపోయి అలా అడుగంటిందనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే కాసేపు పడుకున్నానండి. ఏం పని లేదు కాబట్టి అసలైతే ఏదో ఫోన్ చూస్తున్నాను. యూట్యూబ్ ఏదో చూస్తూ ఉంటే ఇంక నిద్ర వచ్చేసింది. పడుకున్నాననమాట. తర్వాత ఈవినింగ్ లేచేసి ఇంకా ఉతికిన బట్టలుంటే అవి మడత పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఫ్రెష్ అయితే అవ్వాలి. బయట బీభత్సంగా వేడుందనమాట. ఏసీ రూమ్‌లోంచి బయటికొస్తే అస్సలు ఉండలేకపోతున్నాను. మా మమ్మీతోని రోజుకి ఒక 3, 4 సార్లు ఇంకెక్కువ సార్లే ఫోన్ మాట్లాడతాను. అమ్మ చూసి అనిందనమాట, "ఏసీ రూమ్‌లో అంటే మనం ఎక్కువ అలవాటు చేసుకోకూడదు" అని చెప్తూ ఉంటుంది. నిజమే కదా! దేనికైనా అలవాటు పడిపోతే ఇంకా అది లేకుండా మనం ఉండలేని సిచ్యువేషన్ వస్తుందనమాట. మా ఇంట్లో ఎవరికీ కూడా అలాంటిది ఇష్టం ఉండదు. మనం ఏ సిచ్యువేషన్ అయినా
ఎదుర్కొనేటట్టు ఉండాలని చెప్పి మేము అనుకుంటాము. అందుకే ఇంకా అమ్మ ఏమందంటే కొంచెం బయట కూడా ఎక్కువ ఉండు, ఊరికే ఏసీ రూమ్లోనే ఉండిపోకు అని చెప్తే ఇంకా నేను కూడా బయటికి వచ్చి ఇంకా బయట కాసేపు తిరిగి హాల్లో కూర్చున్నాను కొంచెం సేపు. ఇంకా అందరు మా వాళ్ళతోని ఫోన్ మాట్లాడుతూ ఉన్నానన్నమాట. అమ్మతోని, మా అత్తగారు వాళ్ళతోని ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ గాలి కూడా వేడిగా వస్తుందన్నమాట. టెంపరేచరు తగ్గినా కూడా ఆ వేడిదనం తగ్గలేదు వాతావరణంలో. అందుకని చాలా వేడి అనిపిస్తుంది. కాసేపు మనం ఇక్కడ నార్మల్గా పని చేసుకుంటే ఒళ్ళంతా అతుక్కుపోయినట్టుగా చెమటలు అయితే వస్తున్నాయి. ఇంకా అందుకే బట్టలు మడత పెట్టిన తర్వాత స్నానం అయితే చేసి వద్దామని అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే నేను ఏదైనా పని ఉందనుకోండి మధ్యాహ్నం 12 లోపు చేసేసుకుంటాను. లేదంటే ఇంకా ఈవినింగే పెట్టుకుంటాననమాట పని. ఎందుకంటే 12:00కి ఖచ్చితంగా వంట అనేది స్టార్ట్ చేసేస్తాను. 1 లోపు చేసేస్తాననమాట వంట. ఎందుకంటే మా హస్బెండ్ ఖచ్చితంగా 1 తర్వాత ఎప్పుడైనా వస్తారు. 1 లోపు అయితే రారు. అందుకని నాకు ఎప్పుడైనా కొంచెం అట్లా లేట్‌గా చేశాననుకోండి ఇంట్లో పనంతా అయిపోయాక వండుదామని చెప్పి, అప్పుడు నాకు ఒక గిల్ట్ ఫీలింగ్ అనేది ఉంటదనమాట. ఇంట్లో ఉండి కూడా నేను వంట చేసి పెట్టలేకపోయాను అని ఫీలింగ్ అనిపిస్తది. అందుకనే నేను ఏ పని ఉన్నా కూడా పక్కన పెట్టేసి ముందు ఈ పని అయితే చేస్తాను. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకేం పని పెట్టుకోను. ఎందుకంటే మధ్యాహ్నం అంతా కూడా కొంచెం ఏదైనా ఫోన్ చూసుకోవడమో, టీవీ చూసుకోవడం అలా టైం పాస్ చేస్తాను. సో ఇంకా ఏదైనా ఉంటే ఈవినింగే పెట్టుకుంటాననమాట పనంతా కూడా. ఇవాళ అలానే అనుకోని కొంచెం లేట్ అయిపోయింది నాకు మధ్యాహ్నం వంట చేయడం యాక్చువల్‌గా. అందుకనే ఇంకా కర్రీస్ బయట నుంచి తెప్పియాల్సి వచ్చింది. నాకు అది కూడా నచ్చలేదు యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇంక తప్పలేదు తెప్పించుకోక. ఇవాళ నైట్‌కి కూడా నేను బయట నుంచే తెప్పించేసుకున్నాను. ఎందుకంటే ఇంక ఎలాగో ఇవాళంతా ఇంట్లో నేనేం వండనట్టే కదా! ఓన్లీ అన్నం ఒక్కటే వండాను. ఎలాగో బయట నుంచే కదా అని చెప్పి ఇంక ఇవాళ నైట్‌కి కూడా బయట నుంచే తెప్పించేసుకున్నాను. యాక్చువల్‌గా రీల్స్ చేసుకుందామని నిన్ననే అనుకున్నాను. అందుకని చెప్పి ఇంకా ఈవినింగు మా హస్బెండ్ వచ్చేటప్పటికి టైం పడుతుందని చెప్పి ఇంకా స్నానం చేసి రీల్స్ అనేది చేసుకున్నాననమాట. నా ఇన్‌స్టా అకౌంట్ ప్రైవేట్‌లో ఉంటుంది. నా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా క్లోజ్‌గా ఉన్నవాళ్ళు ఫాలో అవుతారు. ఇంకా నాకు ఇన్‌స్టా నేనైనా అప్పుడప్పుడు చూసుకుందామని చెప్పి అందులో రీల్స్ చేసుకొని అలా ఉంచుకుంటాననమాట. దీంతోని ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది కదా బాడీకి. ఇప్పుడు జూంబా ఎక్సర్సైజ్ అని ఏదో చేస్తూ ఉంటారు కదా డ్యాన్సు. సో ఆ విధంగా నాకైతే ఫుల్లు స్వెట్ వచ్చిందనమాట. బాడీ కూడా కొంచెం లైట్‌గా అనిపించింది. అలా అని చెప్పి రోజు ఇలా చేయడం అయితే కుదరదు. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఖాళీగా ఉండకుండా ఇలా రీల్స్ చేసుకోవడమో ఏదో ఒకటి నన్ను నేనే యాక్టివ్‌గా ఉంచుకోవడానికి చూస్తూ ఉంటాననమాట. ఇంకా కొన్ని కూరగాయలు అవి అవసరం ఉంటే మా హస్బెండు ఇంకా డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు తీసుకొచ్చారు ఇవన్నీ. ఆయిల్ ప్యాకెట్ కూడా అయిపోయింది. మేము ఏదైనా సరే సరుకులు అవన్నీ ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటామండి. ఎందుకంటే బయట పెడితే చీమలు ఉండనియ్యవనమాట. ఇంకా పప్పు అలాంటివి అయితే పురుగు పట్టేస్తాయి. అందుకని అన్నీ కూడా నేను డీప్ ఫ్రిడ్జ్‌లో తోసేసి ఉంచుతాను. ఇంకా మా హస్బెండ్ వాటర్ తీసుకోవడానికో దేనికో ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళారు. ఇంకా కూరగాయలు తెచ్చిస్తే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానంటే అవన్నీ కూడా కవర్స్ తీసుకెళ్ళి ఇచ్చాననమాట. మీరు చూసినట్టయితే పక్కన ఫ్రిడ్జ్‌లో మీకు ఒక పక్కకి బిస్కెట్ ప్యాకెట్స్ కనిపిస్తాయి చూడండి. అవన్నీ అలా తెప్పించుకొని పెట్టుకుంటాను. ఆకలేసినప్పుడు ఇంకా అవే తింటూ ఉంటాననమాట. ఇక్కడ పెద్ద సమోసాలు, మిర్చీలు అవి ఇవి ఏవి దొరకవు. దొరికినా నాకంత ఇక్కడ నమ్మకం ఉండదు. తినాలని నీట్‌గా చేస్తారో చేయరో అని డౌటు. అందుకనే ఎక్కువ ఏం తెప్పించుకోను. సో ఇక్కడ క్యాలీఫ్లవర్ ఏంటంటే చాలా రోజులు అయిపోయింది క్యాలీఫ్లవర్ తిని. అందుకే ఇప్పుడు తీసుకొచ్చారనమాట. నార్మల్‌గా థైరాయిడ్ ఉన్నవాళ్ళు క్యాబేజీ, ఇంకా క్యాలీఫ్లవరు మరి పాలకూర తినొచ్చో లేదో తెలీదు. కొంతమంది అయితే పాలకూర కూడా తినకూడదని అంటున్నారు. దాని మీద నాకైతే క్లారిటీ లేదు కానీ నేను అన్ని కూరగాయలు ఏవేవైతే తినకూడదో అవి మానేయను. జస్ట్ కొంచెం తింటాను కానీ గ్యాప్ ఎక్కువ తీసుకుంటాను. అప్పుడప్పుడు తింటూ ఉంటాననమాట. అన్నీ ఏం మానేయను అలా. సో అందుకని ఇప్పుడు చాలా రోజులైంది కాబట్టి తెప్పించేసుకున్నాను. రేపు ఎప్పుడైనా ఇల్లంతా కూడా మాప్ కొట్టాలని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఏంటంటే కర్టెను రిటర్న్ పెట్టేశానండి. మా వాళ్ళకి ఎవరికీ నచ్చలేదంట.
ఈ కుర్చీ వచ్చేసి బెడ్రూమ్లో ఉండింది, అసలు తిరగడానికి ప్లేస్ లేదంటే ఈ కుర్చీ ఎందుకని చెప్పి హాల్లో పెట్టేయమని చెప్పాను. నైట్కి నేనైతే బయట నుంచి ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నాను. మా హస్బెండ్ అయితే చపాతీ